మాజీ మంత్రి అనిల్ కుమార్ వైసీపీ అధినేత జగన్ కు వెన్నుపోటు పొడిచే ప్లాన్లో ఉన్నారా? నెల్లూరు ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లను చెన్నై పిలిపించుకొని ఏం చర్చించారు? జనసేనలో చేరమని ప్రోత్సహించారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? టీడీపీలో చేరొద్దనడానికి కారణాలేంటి? బాబాయ్తో అబ్బాయికి వచ్చిన కొత్త చిక్కులేంటి? అనిల్ కుమార్ కు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువని సొంత పార్టీ నేతలే కామెంట్ చేయడానికి కారణాలేంటి? నెల్లూరు రాజకీయాల్లో మాజీ మంత్రి ఎందుకు నవ్వుల పాలవుతున్నారు? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ ది స్టోరీ. మాజీ మంత్రి అనిల్ కుమార్ కు నెల్లూరు జిల్లా వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరుంది. ఈయన స్టైలే డిఫరెంట్ గా ఉంటుంది. మీటింగుల్లో మీసాలు మెలేయడం, తొడగొట్టి సవాల్ చేసి రంకెలు వేయడం అలవాటు. పదే పదే మా వైఎస్, మా జగనన్న అంటూ వీర విధేయత ప్రకటించేవారు. కానీ ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పార్టీ అధినేతకే వెన్నుపోటు పొడిచే ప్లాన్ లో ఉన్నారని టాక్. లోక్సభ ఎన్నికల్లో పల్నాడు జిల్లా నర్సరావుపేట నుంచి ఓటమి తరువాత అనిల్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. సిటీ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు. నేతలు, కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ కుమార్ టీడీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి యావ తప్ప అభివృద్ధి మిథ్య అన్నది ఈ మాజీ మంత్రి వాదన. మరోవైపు నెల్లూరు వైసీపీ మున్సిపల్ కార్పొరేటర్లు టీడీపీలోకి క్యూ కట్టారు. కొందరు ఇప్పటికే పసుపు కండువా కప్పుకున్నారు. మిగిలిన వారు కూడా అదే బాటలో ఉన్నారు. దీంతో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అనిల్ కుమార్ పలువురు కార్పొరేటర్లను చెన్నై పిలిపించుకుని చర్చలు జరిపారు. ఫ్యాన్ పార్టీలో ఉండకపోయినా పర్వాలేదు, కానీ టీడీపీలో మాత్రం చేరొద్దని, జనసేనలో జాయిన్ అవ్వాలని చెప్పారట. ఇలా జగన్ కే అనిల్ కుమార్ వెన్నుపోటు పొడిచారంటూ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ విరుచుకుపడడం సింహపురి పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈయన గారి వాటం చూస్తుంటే వైసీపీ నుంచి జంప్ అయ్యే ప్లాన్ లో ఉన్నారా అన్న అనుమానాలు లేకపోలేదు. టీడీపీ నేత రూప్ కుమార్, మాజీ మంత్రి అనిల్ కుమార్ బాబాయ్. మొదటి నుంచి అనిల్ కుమార్ కు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా ఉండేవారు. అయితే అనిల్ కుమార్ మంత్రి అయిన కొన్నాళ్లకే బాబాయ్ రూప్ కుమార్ ను పక్కన పెట్టారు. ఇద్దరూ సర్దుకుపోవాలని జగన్ సూచించినా అనిల్ కుమార్ అస్సలు లెక్క చేయలేదు. దీంతో రూప్ కుమార్ 2024 ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులతో కలిసి టీడీపీలో చేరారు. అనిల్ విషయాలన్నీ రూప్ కుమార్ కు బాగా తెలుసు. కొన్ని వ్యవహారాలను బయటపెట్టారు. దసరా తర్వాత నుంచి నెల్లూరులోనే ఉంటానని, ఒక్కొక్కరి సంగతి తేలుస్తానని అనిల్ కుమార్ మరో సవాల్ చేసి వెళ్లారు. దీనిపై బాబాయ్ రూప్ కుమార్ ఘాటుగానే స్పందించారు. ఎవరి సంగతి తేలుస్తావో, ఏం చేస్తావో చూస్తానని ప్రతి సవాల్ విసరడంతో నెల్లూరు పాలిటిక్స్ హీటెక్కాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలో ఏ ఒక్కరు గెలిచినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని అనిల్ కుమార్ ఎన్నికలకు ముందు సవాల్ చేశారు. 2019లో నెల్లూరు సిటీ నుంచి గెలిచిన ఈయన 2024లో పల్నాడు జిల్లా నర్సరావుపేట లోక్సభ స్థానానికి షిఫ్ట్ అయ్యారు. ఎంపీగా గెలవకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక మంత్రిగా ఉన్నప్పుడు 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేసి సాగునీరు ఇస్తానని ఏకంగా అసెంబ్లీలోనే చెప్పినా ఏమీ జరగలేదు. ఇప్పుడేమో తన సవాల్ని ఎవరూ స్వీకరించలేదంటూ నాలుక మడత పెట్టేశారు. వాస్తవానికి ఈయన సవాల్ని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్వీకరించారు. అప్పటి సీఎం జగన్ తన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో అనిల్ ను పక్కన పెట్టి కాకాని గోవర్ధన్ రెడ్డికి స్థానం కల్పించినప్పుడు కూడా తన తడాఖా చూపిస్తానని చెప్పినా ఆ తర్వాత ఏమీ చేయలేకపోయారు ఈ మాజీ మంత్రి. పదవిపోయిన కోపం, అసహనంతో అప్పుడు అలా అన్నారు. ఇప్పుడు మళ్లీ అందరి సంగతులు తేలుస్తానంటూ అనిల్ కుమార్ ఓ రేంజ్ లో స్పీచ్ దంచుతుంటే జనం నవ్వుకుంటున్నారు. ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి గెలిచిన నారాయణ చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయ్యారు.
ఈయన్ను రాజకీయంగా అణగదొక్కేందుకు అనిల్ కొత్త కుట్రలను మొదలుపెట్టారట. 2014-2019 మధ్య మినిస్టర్గా పనిచేసిన నారాయణ నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేశారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పించారు. ఇప్పుడు కూడా ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే నారాయణ కూడా రియాక్ట్ అయి ప్రత్యారోపణలు చేస్తారనేది అనిల్ భావన. అప్పుడు అభివృద్ధిపై జరుగుతున్న చర్చ నుంచి జనం దృష్టి మరల్చాలనేది ప్లాన్. కానీ ఈ మాజీ మంత్రి ఎన్ని ఆరోపణలు చేసినా నారాయణ మాత్రం స్పందించడం లేదు. వైసీపీ నేతలు ఏం మాట్లాడినా వారి ట్రాప్ లో పడబోనని స్పష్టం చేశారు. అభివృద్ధే ముఖ్యమని ప్రకటించారు. దీంతో అనిల్ ఎత్తులు సాగేలా లేవు.